మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల చెరువు కట్టు కాల్వ పానాది కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని వాటిపై చర్యలు తీసుకోవాలని సోమవారం వెల్దుర్తి గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నాయకులు మళ్లీ శిఖం భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. గతంలోనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకుని వచ్చామని, ప్రభుత్వంలో ఉండటం వల్ల వారు అక్రమ నిర్మాణాలు కొనసాగించాలని ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు దేవతల చెరువు భూమి పానాదిని రక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, యువ మండల అధ్యక్షుడు మహేష్ యాదవ్, ఆరెగూడెం ఉప సర్పంచ్ బాల మల్లయ్య, హౌస్ల మల్లేష్, శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆఫ్ చేశాక మళ్ళీ ఎమ్మెల్యే పట్టుకొని మదనపల్లి ఎమ్మెల్యే పట్టుకొని దాన్ని అందరినీ తిన్నాక ఈయన మాల మీద పట్టుకొని తాపించుకుంటా ఆ మమ్మీకి పోయిన వాళ్ళ మీదకి ఉద్దాల మీకు ఎగేసుకుంటా చేసి తిన్నా కట్టుకుంటా ఎవరు లెక్క చేయకుండా అడ్డగోలే కట్టిన జాగ కాదు, ఆ సరే నెంబర్ కాదు. ఆస్తి అది గవర్నమెంట్ కాలువ ప్రజలు బతికేది 200-300 మంది బతకాలి. అటువంటి కాలువలో భూమి కట్టిండు. మళ్ళీ సెలవుకు బొదలు గొడ్డు పోయేది. అడుగోపుడు కూడా మొత్తం అంటే నాదే అనుకుని ఇంకా అంత కట్టుకోలు ఇంకా నాదే అంటున్నాడు. అంటే ఆయన సంపాదించిండ ఆయన రైతు. ఈ టీఆర్ఎస్ పీరియడ్లో ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసుట్లా అక్కడ మోహన్ రెడ్డి ఆయన ఒక ఎంపీ ఉండి 30 షాపులు ఇద్దరు కలిసి 60 షాపులు కట్టారు. రమేష్ రెడ్డి మోహన్ రెడ్డి గారే అక్కడ కట్టింది. దాన్ని పాత రికార్డ్ ప్రకారంగా ఏదైతే భూమి కాల్వ పానాది ఉన్నదో అది కంపల్సరీ తీసియాలి. కలెక్టర్ ఆఫీస్కి ఒక 4 సార్లు వచ్చినాం మేము, మాకు అస్సలు పట్టించుకోలేరు. అక్కడ ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు మీకు దయచేసి మేమందరం మా గ్రామ ప్రజలందరూ కూడా మేము వేడుకునేది ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే ఆ కాల్వను పరిరక్షించాలి. ఆ ప్రభుత్వ పానాది భూమి ఏదైతుందో కోట్ల రూపాయలు విలువ చేసే పానాది భూమి దానిని మీరు కాపాడి మా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది 2332 సర్వే నంబరు రోడ్డు అవతలకి వస్తుంది. వీళ్ళు రోడ్డు యువతలకి అదే నంబరు చూపించుకొని దొంగ పర్మిషన్లు తీసుకొని మొత్తం దాన్ని ఇచ్చేసేసారు. 23 సర్వే చేసి